శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. గణేష్ చతుర్థి సందర్భంగా మనము ఈ విగ్రహాలని చూస్తున్నాం సార్, రకరకాల విగ్రహాలు. అవును. అంటే తప్పలేదు భక్తి ప్రదర్శించుకోవటంలో, కానీ రాజకీయ నాయకుల రూపంలో, అలానే సినిమా స్టార్స్ రూపంలో ఒక విగ్రహం అయితే మరీ దారుణంగా ఒక అమ్మాయిని పట్టుకొని రౌండ్గా తిరుగుతూ ఉండే విగ్రహం కూడా చూసాం. ఇలాంటి విగ్రహాలు అసలు ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఎలా పర్మిషన్స్ ఇస్తున్నారు, అసలు పెట్టచ్చా, దీనివల్ల ఎన్ని అనర్థాలు ఉంటాయి అంటారు? అంటే ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవత ఉంది అంటే భగవంతుడు ఉన్నాడనే పూర్తి నమ్మకం లేకపోవడమే ఇలాంటి వాటికి కారణం. ఏం లేదు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, కెమెరాలు ఉన్నాయి. ఎవడో దొంగతనం చేయాలి, భయపడతాడు. ఎందుకు? కెమెరాలో వాడు దొరికిపోయిన తర్వాత వాడు ఆ కేసులో లోపలికి వెళ్తాడు. ఏమీ లేవు, ఎక్కడ రికార్డ్ అవ్వట్లేదు, ఒక దొంగతనం చేస్తాడు. సింపుల్, అంతే కదా. అంటే ఏమిటంటే భగవంతుడు చూస్తున్నాడు, ఇలాంటి పిచ్చి పిచ్చివి చేయకూడదు అనేటువంటి పూనిక లేదు కొంతమందికి, అందరికీ అనట్లేదు నేను, కొంతమందికి లేకపోవడం వల్ల దేవతని ఇలా మార్చకూడదు అనేటువంటి ఆలోచన లేకపోవడం వల్ల, ఆ జ్ఞానం అంటారు, అది మనం మారుస్తుంది ఎవరిని? దేవతని. దేవతకి ఇప్పుడు ఆ దేవత అలా ఉంది అంటే ఆ పంచె కట్టుకోనో లేకపోతే ఆ 4 చేతులతోనో ఒక రూపం వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అది కొన్ని సంవత్సరాల తరబడి మహర్షులు ధ్యానంలో ఉండి ఆ వేదంలో చెప్పినటువంటివి అవన్నీ కూడా. అంటే గణపతి ఎలా ఉంటారేంటి, ఎందుకంటే వేదంలో గణానాం త్వా గణపతి కుంభమామహే అనే శ్లోకం ఉంటుంది. అంటే వేదం నుంచి వచ్చినటువంటి వాటిల్లో గణపతి ఆ వేదం అంగీకరించినటువంటి ఉన్నప్పుడు అది ఎలా చెప్పారో అలాగే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా అసలు దేవతకి మనం ఎంత మర్యాద ఇవ్వాలి, ఇవన్నీ అపచారాల కిందకు వస్తాయి, ఇవన్నీ దోషం కిందకే వస్తాయమ్మా. అంటే నువ్వు ఉన్న దాన్ని ఉన్నట్టుగా చేయకుండా ఏదైతే చెప్పారో అక్కడ ఏవేవైతే మనకి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయో, ఒక ఆయుధం పట్టుకున్నారు ఆ యొక్క మూర్తి అంటే ఆ ఆయుధం ద్వారా మనకు ఒకటి ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు లలిత అమ్మవారు ఉంది, మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అంట. మనస్సు అనేటువంటి దాన్ని కోదండంగా చేసుకుని పట్టుకుంటారు అమ్మవారు. పంచతన్మాత్ర సాయక అంటే పంచతన్మాత్రలు ఏవైతే ఉంటాయి అవన్నీ బాణములుగా పట్టుకుంది. ఇట్లాగా ఉంటుంది. అంటే ఏమిటి, ఒక్కొక్క దేవతామూర్తి తన ఆయుధం పట్టుకోవడం దగ్గర నుంచి, తను కూర్చున్నటువంటి పోస్టర్ దగ్గర నుంచి, తనకున్నటువంటి వాహనం దగ్గర నుంచి దానికంటే ఒక లెక్క ఉంది. ఇప్పుడు గణపతి దగ్గర కిందని మూషికం ఉంటుంది, ఎలుక వాహనంగా. అదేమిటి అంత పెద్ద గణపతికి మూషికం ఏమిటి, మూషికాన్ని ఇవ్వడం ఏమిటి అని అనిపిస్తుంది, ఎలకని ఆ వాహనంగా ఇవ్వడం ఏమిటని. ఇక్కడ ఏమిటంటే ఎలకకు ఉండేటువంటి లక్షణం ఏమిటి, వదిలేస్తే అంత గందరగోళం చేస్తూ ఉంటుంది. దాన్ని రైట్ చేస్తాడు గణపతి, అంటే దాన్ని కంట్రోల్ చేస్తూ దాని మీద వెళ్తూ ఉంటాడు. గణపతికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, గణపతి మనకిచ్చే ఎనర్జీ ఏమిటి, గణపతి నుంచి మనం పొందేది ఏమిటి, భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాయంటే మూలాధారానికి అధిపతి గణపతి. మూలాధారానికి గణపతి అధిపతి. మూలాధారం ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కేతువు కనుక వాళ్ళ జన్మజాతకంలో బాగోలేడు అనుకోండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సరిగ్గా ఉండవు. 3వ స్థానానికి కేతు సంబంధం వచ్చిందనుకోండి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఏం చేయాలన్నా సొంతంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేరు, ప్రతిదాన్ని తడబడుతూ ఉంటారు, ఇటువంటి లక్షణాలు ఉంటాయి వారికి. ఇప్పుడు ఆ కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఎవరికైనా పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్ సరిగ్గా లేకపోతే వాళ్ళని గణపతి పూజ చేయిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మూలాధారం చక్రం స్ట్రాంగ్ అయ్యి వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, తొనికిసలాడకుండా తడబడకుండా వాళ్ళు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాంటి కాన్ఫిడెంట్ కారకుడైనటువంటి గణపతి, మూలాధార చక్రానికి అయినటువంటి గణపతి మనలో ఉన్నటువంటి ఒక మూషికం. అంటే మనలో కూడా ఈ లక్షణాలు ఉంటాయి. ఎలాగా, ఏది పడితే అది చేయడం, ఇట్లా అన్ని చిందరవందర చేసేయడం, అవి ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళల్లో ఉండేటువంటి స్థిరత్వం లేనప్పుడు జరుగుతుంది. దాని మీద ఆధిపత్యం చెలాయించి దాని వాహనంగా నడిపిన వాడు గణపతి. అందుకని ఎలకని పెడతారు. రకరకాల గణపతుల్లో ఇప్పుడు మనకి 36 గణపతులని 56 గణపతులని చెప్తుంటారు, 32 అని కొన్నిట్లు చెప్తూ ఉంటారు. అందులో సింహం మీద కూర్చున్న గణపతి కూడా ఉంటారు, కానీ ప్రధానంగా ఉన్నది మాత్రం
ఇదే. అలా ఏంటంటే మనం పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మార్చడానికి లేదు. వేదంలో కొన్ని చెప్పబడ్డాయి. ఈ అవతారం ఇలా ఉంటుంది. ఇన్ని హస్తాలు ఉంటాయి. ఇన్ని చేతుల్లో ఈ ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలన్నీ కూడా మనల్ని రక్షించడానికి. అంతేగాని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసేసి, ఇష్టం వచ్చినట్టుగా మార్చేసి, ఇప్పుడు మనిషే ఉన్నాడమ్మా. మనిషి యొక్క ముఖాన్ని ముక్కు పెద్దగా చేసేసి, కళ్ళు ఇంకో రకంగా చేసేసి, ఇంకోటేదో తయారు చేసి పెడితే మనిషి ఒప్పుకుంటాడా? బాధపడతాడుగా. ఇదేంటి నా నా ఫేస్ ఇలా చేశారని. మరి అలాంటప్పుడు దేవత శాపానికి గురవురు అలా చేస్తారు. ఏదో సరదాగా పెట్టుకున్నానండి, నాకేదో నా అంతగా నేను ఏదో దించుకున్నాను. అవన్నీ చిన్నపిల్లలు చేసేది వేరే అమ్మ. చిన్నపిల్లలు ఏదో గీస్తూ ఉంటారు బొమ్మలు. గణపతి బొమ్మ ఏంటో వాళ్ళు కొంచెం డిఫరెంట్‌గా గీస్తారు. జ్ఞానం లేనప్పుడు చిన్నపిల్లలు ఏదో ఆడుకోవడానికి చేయడం వేరు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది అసలు మనం గణపతి ఎందుకు పెడుతున్నాం? ఎందుకు పెడుతున్నారు మన గణపతిని? ఊరికే ఇలాగా షో పుటప్ కోసం పెట్టట్లేదు కదా మనం. గణపతి అనేటువంటి దైవం ఏదైతే ఉందో వాడవాడన వీధి వీధిన ఉన్నప్పుడు మనలో ఐకమత్యం పెరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోవడం వల్ల ఈ పిచ్చి పిచ్చి గణపతులు అన్నీ చేస్తున్నారు. అసలు ఎందుకు పెడుతున్నాం మనం? అందరికీ ఒక ఐకమత్యం. అందరూ కలిసి ఈ దేవతలందరికీ గణాలకన్నిటికీ అధిపతి ఆయన. ఆయనను పూజించడం వల్ల లోకంలో జరిగేటువంటి విపత్తులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, చిత్ర విచిత్రమైన వ్యాధులు కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావంతో చేస్తున్నాం. నువ్వు అవి తొలగుతాయి, ఆ గణపతిని పూజించాలనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి విగ్రహాన్ని పెట్టుకోవాలి? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రకరకాల వేషధారణలతోని, ఇందాక మీరు ఏదో చెప్పారు ఒక అమ్మాయిని ఎత్తుకున్నట్టుగాను, లేకపోతే ఇంకోటేదో అవన్నీ ఏంటంటే దాని మీద పూర్తి పూనిక, పూర్తి అవగాహన, దేవత అంటే ఏమిటో తెలియక, దేవత ఎలా పనిచేస్తుందో తెలియక చేసేటువంటి పిచ్చి పనులు తప్పితే మరొకటి ఏమీ లేదు అక్కడ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.